హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఫ్లాష్ 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 తెలంగాణలో మనకి అత్యంత ఇష్టమైన న్యూస్ ఏంటంటే నిరుద్యోగులకి గ్రూప్స్ ఫలితాల షెడ్యూల్ అనేది విడుదల చేసింది టీజీపీఎస్సీ. సో ఇది చాలా మంచి న్యూస్ కదా ఫ్రెండ్స్. మనకి చూడండి ఫ్రెండ్స్, మనమందరము ఈ ఫలితాల వెల్లడితో చంద్రముఖి లాగా మారిపోతున్నాము. ఎందుకంటే ఇది ఎన్నో రోజుల కళ, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము. ఆ ఫలితాలకు సంబంధించి ఈ షెడ్యూల్ అయితే ఇట్లా ఉంది. చూడండి ఫ్రెండ్స్, 10th 10వ తారీఖు అంటే ఈ రోజు 7th కదా, రేపు లేదు, ఎల్లుండి లేదు, అవతల ఎల్లుండి అంటే మండే రోజు మనకి గ్రూప్ 1 కి సంబంధించిన ప్రొవిజనల్ మార్కింగ్ లిస్ట్ రిలీజ్ చేయబడుతుంది. సో మనకి ఒకవేళ 900కి ఎన్ని మార్కులు వచ్చినాయి అని తెలుసుకోవాలంటే కనుక ఇండివిజువల్ లాగిన్ లో మనము చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అట్లాగే చూడండి, మనకి గ్రూప్ 2 కి సంబంధించి 11వ తారీఖు లిస్ట్ అయితే, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే విడుదల చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. గ్రూప్ 3 కి సంబంధించి 14వ తారీఖు రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. అండ్ 17వ తారీఖు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కి సంబంధించిన లిస్ట్ అయితే, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే విడుదల చేస్తా అంటున్నారు. అండ్ 19వ తారీఖు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కి సంబంధించిన ఫైనల్ రిజల్ట్. ఇది ఎంత ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ వినడానికి. అబ్బాబ్బాబ్బా, చాలా హ్యాపీగా ఉంది కదా. మనకి ఎంత హ్యాపీగా ఉందంటే ఇటువంటి ఫ్లాష్ న్యూస్ వస్తే మనకి సరే, మనకి ఉద్యోగం వస్తుందా రాదా అనేది తర్వాత విషయం, కానీ మనకి ఒక టెన్షన్ అయితే పోతుంది కదా. మనకి ఉద్యోగం వచ్చిందంటే చాలా హ్యాపీ, ఉద్యోగం రాలేదన్నా కూడా ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలనేది చెప్పేసి మనకి ఒక ఆలోచన ఉంటుంది. అంతేగాని ఎంతసేపు ఆ ఫలితాల గురించి ఆలోచించుకుంటూ నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాం ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ గ్రూప్ 1 కి సంబంధించి. ఎందుకంటే గ్రూప్ 1 రిజల్ట్స్ ఇస్తే గానీ గ్రూప్ 2 ఇయ్యరు, గ్రూప్ 2 ఇస్తే గానీ గ్రూప్ 3 ఇయ్యరు. ఎందుకంటే ఆ డిసెండింగ్ ఆర్డర్ లో పోస్టుల్ని ఫిల్అప్ చేస్తున్నారు కాబట్టి మనకి గ్రూప్ 1 రిజల్ట్స్ ఎప్పుడెప్పుడా అని చెప్పేసి మన మనసులో మెదులుతా ఉండే. సో ఎట్టకేలకి మనకి గ్రూప్ 1 రిజల్ట్స్ అనేది రాబోతున్నాయి 10వ తారీఖు. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఎవరైతే గ్రూప్ 1 చాలా బాగా రాశారో వాళ్ళందరూ గ్రూప్ 1 ఆఫీసర్లు కాబోతున్నారు. సో మన తెలంగాణలో మొట్టమొదట గ్రూప్ 1 ఆఫీసర్స్ వీళ్లే. సో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇది ఫస్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్. ఇది అతిపెద్ద నోటిఫికేషన్ కూడా. నాకు తెలిసి ఇంత పెద్ద నోటిఫికేషన్ మళ్ళీ రాకపోవచ్చు ముందు కూడా. ఈవెన్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా 100, 150, 200 పోస్టుల కంటే ఎప్పుడు కూడా ఎక్కువ చూడలేదు. సో 563 పోస్టులు అనేవి చాలా ఎక్కువ పోస్టులు ఫ్రెండ్స్. మీ అందరికీ నా తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఎందుకంటే గ్రూప్ 1 ఒకవేళ మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రాలేదనుకోండి, ఏం బాధపడొద్దు ప్లీజ్. నేను చెప్పేది ఏంటంటే నా మాట వినండి. గ్రూప్ 1 రాకపోతే గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 2 రాకపోతే గ్రూప్ 3 ఉంది. అది రాకపోతే మనకి ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కి సంబంధించిన రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కి సంబంధించిన రిజల్ట్స్ రాబోతున్నాయి. సో మీరంతా ఏదో ఒక జాబ్ సంపాదిస్తారని నేను ఆశిస్తున్నాను. సో మనకి రాసింది మాత్రం 5 నుంచి 6 లక్షల మంది రాశారు ఎగ్జామ్, కానీ మనకు ఓవరాల్ గా ఉన్న పోస్టులు చాలా తక్కువ కాబట్టి వేలల్లో ఉన్నాయి. కాబట్టి ఓన్లీ ఒక 2,000 మందికో 3,000 మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. అయినా సరే అది మన అన్నదమ్ములకి, మన అక్క చెల్లెలకి వస్తున్నాయని చెప్పేసి ఆలోచిద్దాం. అంతేగాని ఎవరో పరాయి వాళ్ళకి వస్తున్నాయని అనుకోవద్దు. ఎందుకంటే అంతా మన తెలంగాణ వాళ్ళే. సో వీళ్ళంతా కూడా తెలంగాణ పునర్నిర్మాణానికి, తెలంగాణ డెవలప్మెంట్ కి దోహదపడుతున్నారు కాబట్టి మీరు అన్యదా భావించకండి ఫ్రెండ్స్. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, హాస్టల్ వెల్ఫేర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ఇవన్నీ కూడా ఏవైతే రిజల్ట్స్ వస్తాయో దానికి సంబంధించిన సక్సెస్ స్టోరీస్ ఏవైతే ఉంటాయో మీలో, మీరు పక్కవాడికి కూడా దాన్ని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా నెక్స్ట్ ఎట్లా చదవాలి, ఏం చదవాలి అనేది ఒక ఐడియా వస్తుంది. సో ఫ్రెండ్స్, నా తరఫున మీ అందరికీ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ వెరీ 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 ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఇంకా నేను చెప్పలేకపోతున్నాను మాటల్లో అసలు. ఎందుకంటే అసలు ఈ ఫలితాల షెడ్యూల్ వస్తుందా అని మనం ఇంతగానో వెయిట్ చేసినాం. ఇప్పుడు ఫైనల్లీ ఫలితాలు వస్తున్నాయి అని తెలిసినప్పుడు ఇక నిద్ర పట్టదు. సో ఫ్రెండ్స్, ఇంకొక 3 రోజులు ఆగండి, అయిపోతుంది. ఆ 3 రోజులల్లా మనకి గ్రూప్ 1 వస్తుంది, 4వ రోజు గ్రూప్ 2 వస్తుంది, 5వ రోజు లేకపోతే 8వ రోజు గ్రూప్ 3 వస్తుంది. అట్లనే మిగతావి కూడా వస్తున్నాయి కాబట్టి, ప్లస్ ఇవి వస్తే కనుక మనకి నెక్స్ట్ నోటిఫికేషన్లు ఏమైనా ఉన్నాయా, తర్వాత ఈ రోజు మనకు తెలిసింది ఏంటంటే వీఆర్ఓకి సంబంధించిన ఉద్యోగాలు కూడా ఇస్తారని. అట్లాగే మనకి కొన్ని ముఖ్యమైన డెసిషన్స్ తీసుకున్నారు కేబినెట్ లో. సో వాటికి సంబంధించిన ఫ్యూచర్ సిటీకి సంబంధించిన బోర్డు ఏర్పాటు చేయడము, యాదగిరిగుట్టకు సంబంధించిన బోర్డు ఏర్పాటు చేయడము, తర్వాత కొన్ని హైకోర్టుకు సంబంధించిన కొన్ని పోస్టులు అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ముందు ఇదంతా కూడా ఇంకా మీకు ఉద్యోగాల జాతర అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు.
ఫ్రెండ్స్ మీ అందరికీ ఆల్ ది బెస్ట్. బాగా చదవండి, బాగా చదివి డెఫినెట్ గా ఏదో ఒక జాబ్ సంపాదిస్తారని నేను కోరుకుంటున్నాను. మీరు అందరూ కూడా మంచి తెలంగాణ పౌరులు కావాలి, అట్లాగే మంచి భారతదేశానికి సంబంధించిన పౌరులు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్.